వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పదవికి ఒక్క నామినేషన్. అధిష్టానంపై అలిగిన ఎమ్మెల్యే రాజా సింగ్, ఫలించని బండి సంజయ్ బుజ్జగింపులు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ సెటార్లు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఒక్క నామినేషన్ దాఖలైంది. రామచంద్రరావు అధ్యక్ష పదవి కోసం 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రేపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును అధికారికంగా ప్రకటిస్తారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో రామచంద్రరావు ఎంపిక లాంఛనం కావడంపై నేతలు కార్యకర్తలు హర్షం ప్రకటించారు. ఆయన్ను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. తనకండగా నిలిచిన నేతలకు కృతజ్ఞతలు చెప్పారు రామచంద్రరావు. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మీకో దండం, పార్టీకో దండం అంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ అందజేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక నిర్ణయంతో షాక్ కి గురైనట్లు చెప్పారు రాజా సింగ్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చిన తన మద్దతుదారులను బెదిరించినట్లు ఆరోపించారు రాజా సింగ్. బీజేపీ కమలం గుర్తుపై గెలిచిన తాను ఎమ్మెల్యేగా కొనసాగలేనని తేల్చి చెప్పారు. లక్షల మంది కార్యకర్తల మనోవేదనకు తన రాజీనామా ఉదాహరణగా ఉంటుందన్నారు. మనస్తాపంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ ఇచ్చిన రాజా సింగ్ ను బుజ్జగించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీనిపై మళ్లీ మాట్లాడుకుందామంటూ సముదాయించిన సునీల్ బన్సల్ ను రాజా సింగ్ పట్టించుకోలేదు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపిక పార్టీ నియమావళికి అనుగుణంగా జరిగిందన్నారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ వేసేందుకు అందరికీ అవకాశం ఇచ్చామన్నారు. అధ్యక్ష ఎంపికపై కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం తేటతెల్లమైందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికతో బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి మార్గం దగ్గరైందన్నారు. ఇరు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదరడంలో కేసీఆర్ ఎత్తుగడ ఫలించిందన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. 5 సెట్ల నామినేషన్ పత్రాలకు ఎన్నికల పర్యవేక్షకులను అందజేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ పేరును రేపు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎంపికపై పార్టీ నేతలు కార్యకర్తలు హర్షం ప్రకటిస్తున్నారు. మాధవ్తో కలిసి రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అలు పెరగకుండా కృషి చేస్తామన్నారు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినట్లు చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ తో లక్షల మంది ఉపాధి అంటున్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తెస్తామన్న షర్మిల. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు అడ్డుకోవాలంటూ ఎస్పీకి కేతిరెడ్డి వినతి. ఈ వార్తలను ఆంధ్రప్రదేశ్ టాప్ 9 న్యూస్ లో చూద్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్ ను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వచ్చే ఏడాది జనవరి నుంచి అమరావతిలో కార్యకలాపాలు మొదలవుతాయన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ తో లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ జాతీయ వర్క్ షాప్ ను సందర్శించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు రేపు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. భద్రతలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరదకు గంట్లు పడిన ప్రాంతంలో పూర్తయిన సీసీ వాల్ పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల. వర్షాకాలం ప్రారంభానికి ముందే గోడ నిర్మాణం పూర్తి చేశామన్నారు. బుడమేరు గట్టు బలంగా ఉండేందుకు వెలగలేరు నుంచి ఈలప్రోలు వరకు 7 కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలో కూటమి సుపరిపాలనపై గడప గడపకు తొలి అడుగు పోస్టర్ ఆవిష్కరించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఏడాదిలో కూటమి అందించిన సంక్షేమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. నెలపాటు ప్రజలతో మమేకమవుతామని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తెస్తామన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. మోదీ సర్కార్ రాష్ట్ర విభజన హామీలను ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు. చంద్రబాబు, పవన్, జగన్ బీజేపీని ప్రశ్నించే స్థితిలో లేరన్నారు. మోదీ మెడ వంచుతానన్న జగన్ తన మెడను మోదీ ముందుంచారని విమర్శించారు. కూటమి సర్కార్ సుపరిపాలన పేరుతో పెట్టిన సభలకు ప్రజల నుంచి ఆదరణ రాలేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ ఎమ్మెల్యేలంతా ఎలా దోచుకోవాలి అనే పనిలో పడ్డారన్నారు. జనసేన, టీడీపీని నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ అన్ని విధాలా అర్హులన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మాధవ్ కు అండగా నిలిచి రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీ బలోపేతమే తమకు ముఖ్యమన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులను అరెస్ట్ చేసింది సిట్. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. లిక్కర్ స్కామ్ డబ్బును తరలించడంలో వీరిద్దరి పాత్ర ఉన్నట్లు భావిస్తోంది. వీరిద్దరి అరెస్ట్తో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 11కు చేరింది. అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి జిల్లా ఎస్పీని కలిశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైకోర్టు ఆదేశాలున్నా తనను తాడిపత్రికి రాకుండా రాజకీయ కక్షకు దిగారని ఎస్పీకి విన్నవించారు. తనకు మద్దతుగా నిలిచిన వారిపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరారు. తిరుమల నమూనా హోటళ్లపై వివాదం. కలెక్టర్కు 4 ఏళ్ల పాలన ఫిర్యాదు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సఫారీ బంద్. ఇలాంటి టాప్ 9 న్యూస్ పల్లె వార్తలు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయ నమూనా సెట్టింగ్ తో రాజమండ్రి ప్రాంతంలో మిలిటరీ హోటల్ ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రి విశాఖ హైవేపై మల్లిపల్లి వద్ద రాయుడు మిలిటరీ హోటల్లో తిరుమల శ్రీవారి ఆలయ సెట్టింగ్ వేశారు. దీనిపై టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోకు జనసేన ఫిర్యాదు చేసింది. శ్రీవారి ఆలయ సెట్టింగ్ తో మాంసాహార హోటల్ నిర్వహణపై మండిపడుతున్నారు. గుంటూరు కలెక్టర్ కు 4 ఏళ్ల బాలుడు కంప్లైంట్ చేశాడు. జీజీహెచ్ దగ్గర తన తల్లి టిఫిన్ సెంటర్ మూసేయడంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని తెలిపాడు. దీంతో బాలుడి తల్లి జీజీహెచ్ దగ్గర టిఫిన్ బండి పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కోనసీమ జిల్లాలో బందిపోటు దొంగలను పట్టుకున్నారు పోలీసులు. 7 ఏళ్ల క్రితం ఓ రైస్ మిల్ యజమానిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో బెదిరించి 19 లక్షలు కాజేసిన దొంగల ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. మొత్తం 6 సభ్యుల ముఠాలో పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 3 నెలల పాటు సఫారీ బంద్ చేశారు. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం నేపథ్యంలో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పర్యాటకులను సఫారీకి అనుమతించారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద గంటకు పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,58,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 12 గేట్లు ఎత్తేసి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురుగాలుల తీవ్రతకు పలు చోట్ల కరెంటు సరఫరా ఆగిపోయింది. చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో జాలర్లకు పెద్ద చేప చిక్కింది. కడెం ప్రాజెక్టులో మత్స్యకారుల వలకు 22 కిలోల కృష్ణబొచ్చ లభించింది. భారీ చేపను ఆసక్తిగా తిలకించారు జనం. ఆ చేపను పట్టుకుని ఫోటోలు దిగారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండా అటవీ ప్రాంతంలో రోడ్డుపై ఎలుగుబంటి సంచరిస్తుంది. రోడ్డుపై వెళ్తున్న ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురయ్యారు వాహనదారులు. ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియోలు తీసి ఫారెస్ట్ అధికారులకు పంపించారు. గ్యాంగ్ రేప్ ఘటనపై కోల్కతాలో 4-మ్యాన్ కమిటీ విచారణ. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు. మణిపూర్లో కాల్పుల కలకలం. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. బెంగాల్లో గ్యాంగ్ రేప్ ఘటన దుమారం రేపుతోంది. తాజాగా బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం సభ్యులు కోల్కతా లా కాలేజ్కి వచ్చారు. కాలేజ్లోని అధ్యాపకులు, విద్యార్థుల నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా భారీ బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. కోల్కతాలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై 4 సభ్యులతో కూడిన కమిటీ విచారణ జరుపుతోంది. ఇందులో అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు మీనాక్షి లేఖి. పోలీస్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ, కాలేజ్ అథారిటీతో మాట్లాడిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై నిర్ణయిస్తామన్నారు. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు. కోల్కతాలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. 2-3 నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ ప్రకటించడం, ఆ వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా బెంగళూరుకు రావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. సిద్ధరామయ్యను మార్చాలని కర్ణాటక కాంగ్రెస్ లోని ఒక వర్గం గత కొంతకాలంగా హైకమాండ్ పై ఒత్తిడి చేస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాత్రం తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో బండలాగా ఉంటుందని ప్రకటించారు. డిప్యూటీ సీఎం శివకుమార్ సమక్షంలోనే ఆయన ఈ మాటలన్నారు. తామిద్దరం మళ్లీ తిరిగొస్తామని శివకుమార్ చెయ్యి పట్టుకుని మరీ చెప్పారు. బీజేపీలో మొత్తం ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుందన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. ఇప్పటికే జిల్లాలోని బీజేపీ అధ్యక్షుల నియామకం పూర్తి చేశామన్నారు. ఇక మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పర్యవేక్షణలో ఈ ఎంపిక జరుగుతుందన్నారు.
ముంబైలో మహావికాస్ అఘాడీ నేతలు ఆందోళనకు దిగారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు. మహారాష్ట్రలోని స్కూళ్లలో హిందీని థర్డ్ లాంగ్వేజ్ నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాయ్పూర్కు వస్తున్నారని తెలిపారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్. పార్టీకి సంబంధించి 2 సమావేశాల్లో వారు పాల్గొంటారని, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ 2 మీటింగుల్లో తాను పాల్గొంటానని తెలిపారు భూపేష్ బఘేల్. ప్రాణాలు తీసిన రియాక్టర్ పేలుడు, శ్రీరామ్ సేనా కార్యకర్తలపై దాడి, అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత. ఇలాంటి వార్తల్లో మెట్రో టాప్ 9 న్యూస్ లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడుతో 3 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిపోయింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక బెళగావి జిల్లా హుక్కేరిలో శ్రీరామ్ సేవా కార్యకర్తలపై దుండగులు దాడి చేశారు. గోశాలలో ఆవులను చూసేందుకు వెళ్లిన వారిని తాడుతో చెట్టుకు బంధించి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దాడిని కొందరు ఫోన్లో వీడియో తీయడంతో విషయం బయటకొచ్చింది. అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో పహల్గాం మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలతో పాటు కశ్మీర్ పోలీసులు తనిఖీలు, బందోబస్తు పెంచారు. అమర్నాథ్ కు దారి తీసే మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరి ముఖాలను ప్రత్యేక కెమెరాల్లో రికార్డ్ చేస్తున్నారు. అమర్నాథ్ యాత్ర కోసం భారీగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. భక్తులందరికీ భద్రత కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే లెఫ్టినెంట్ జనరల్ తో దీనిపై 2 సార్లు సమావేశమయ్యామని తెలిపారు ఒమర్ అబ్దుల్లా. చెన్నైలోని వ్యాసరపాడిలో ఎలక్ట్రిక్ బస్ డిపోను ప్రారంభించారు సీఎం స్టాలిన్. 47,50,00,000 రూపాయలతో దీన్ని నిర్మించారు. మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి ఈ ఎలక్ట్రిక్ బస్ డిపోను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందిస్తామని సీఎం తెలిపారు. జార్ఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి శంఖ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఓ యువకుడు జల ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన గ్రామస్తులు యువకుడిని క్షేమంగా కాపాడారు. జమ్మూ కశ్మీర్లోని రియాసీలో ఉన్న సలాల్ డ్యాం గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. గత కొన్ని రోజులుగా డ్యాం ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో డ్యాం గేట్లు ఓపెన్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని రాంబన్లో ఉన్న బాక్లిహాట్ డ్యాం గేట్లు ఎత్తేశారు అధికారులు. చినాబ్ నది నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో డ్యాం గేట్లను ఎత్తేశారు. దీంతో దిగువకు భారీగా వరద నీటిని వదిలారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారిపై ఉన్న దర్గాను ఢీకొట్టింది లారీ. ఈ ప్రమాదంలో సమాధులు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. అతివేగమే దీనికి కారణమంటున్నారు స్థానికులు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంకి చెందిన విజయేంద్ర వసతి గృహంలో గదులు కేటాయిస్తామని నకిలీ వెబ్సైట్లు సృష్టించారు సైబర్ నేరగాళ్లు. కర్ణాటక రాష్ట్రం హసన్కు చెందిన అచ్యుత అనే భక్తురాలి దగ్గర నుంచి 2,000 వసూలు చేశారు. అయితే మోసపోయామని తెలిసి మఠం అధికారులకు ఫిర్యాదు చేసింది భక్తురాలు. 4 రోజుల లాభాలకు ముగింపు, దిగొస్తున్న బంగారం. కెప్టెన్ కూల్ పదాన్ని ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్న ధోని. బిజినెస్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 4 సెషన్ల లాభాలకు స్టాక్ మార్కెట్ ఫుల్ స్టాప్ పెట్టింది. బ్యాంకింగ్ సెక్టార్లో స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 452 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయాయి. పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదం స్టాక్ మార్కెట్ పై పడింది. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాల బాటలో ఉన్న ఈ షేర్ ప్రమాద విషయం తెలిసిన వెంటనే పతనమైంది. ఒక దశలో ఈ 15% మేరకు పడిపోయింది. ఫార్మా కంపెనీ జేపీ కెమికల్స్ ను టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ కొనుగోలు చేసింది. దీంతో జేపీ కెమికల్స్ షేర్ దాదాపు 7% పడిపోయింది. అదే సమయంలో టొరెంట్ షేర్ ధర ట్రేడింగ్ ప్రారంభంలో 4% మేర పెరిగి ఆ తర్వాత తగ్గింది. రూపాయికి నష్టాలు తప్పలేదు. ట్రేడింగ్ ప్రారంభంలో పాజిటివ్ గా కనిపించినా అది నిలబడలేదు. అయితే డాలర్ విలువ బలహీనంగా ఉండడంతో రూపాయిపై అంత ప్రభావం పడలేదు. డాలర్తో రూపాయి విలువ ఇప్పుడు 85.73కు చేరింది. గత ముగింపుతో పోల్చితే ఇది 23 పైసలు ఎక్కువ. కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధర దిగొస్తోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 97,260 రూపాయలకు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,150 రూపాయలకు చేరింది. ఈ నెలలో బంగారం ధర ఇదే తక్కువ. వెండి కేజీ ధర 1,17,700 రూపాయలుగా ఉంది.
దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి 8 నెలల కనిష్టానికి పడిపోయింది. ఏప్రిల్ మాసంలో 2.6% ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి మేలో 1.2% పతనమైంది. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో విద్యుత్ రంగం వాటా భారీగా క్షీణించింది. చైనా తయారీ రంగం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పత్తి, డిమాండ్ అధికంగానే ఉన్నాయని చైనా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పరికరాల తయారీ రంగం, హైటెక్ తయారీ పరిశ్రమలు, వినియోగ వస్తువుల రంగపు సూచీలు అభివృద్ధి బాటలో ఉన్నాయి. 1736లో బ్రిటన్ తొలి ప్రధాని సర్ రాబర్ట్ వాల్పోల్ నివాసంలో ఉన్న పురాతన పెయింటింగ్ మరోసారి సందడి సృష్టిస్తోంది. రేపు దీన్ని మరోసారి వేలమైనున్నారు. గతంలో కంటే దీనికి రికార్డ్ ధర వస్తుందని అంచనా వేస్తున్నారు. 20 మిలియన్ పౌండ్లు పలుకుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ఉన్న భారతీయులకు బిగ్ రిలీఫ్. లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ధర్మశాలలో ఘనంగా దలైలామా బర్త్డే వేడుకలు. ఇలాంటి వార్తలు న్యూస్ జంక్షన్ టాప్ 9 న్యూస్ లో చూద్దాం. అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్ లభించింది. భారత్లోని కుటుంబ సభ్యులకు పంపే డబ్బులపై ప్రతిపాదిత రెమిటెన్స్ ట్యాక్స్ ను 1% పరిమితం చేశారు. 5% నుంచి దీన్ని 1% తగ్గించింది ట్రంప్ సర్కార్. దీనిపై అక్కడి భారతీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. గోరఖ్పూర్లో జరిగిన ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. శ్రీనగర్లోని యాత్రీ నివాస్లో డార్మిటరీ కాంప్లెక్స్ ను ప్రారంభించారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. అమర్నాథ్ యాత్రికులకు ఇది ఉపయోగపడుతుందన్నారు. జూలై 3వ తేదీ నుంచి దేశంలోని భక్తులంతా అమర్నాథ్ యాత్రకు వస్తున్నారని తెలిపారు మనోజ్ సిన్హా. ఇప్పుడు పూర్తయిన ఫస్ట్ ఫేజ్ డార్మిటరీ కాంప్లెక్స్ 1300 మంది భక్తులకు వసతి కల్పిస్తుందన్నారు. దలైలామా బర్త్డే వేడుకలను హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఘనంగా నిర్వహించారు. వేలాది మంది టిబెటన్లు ఇందులో పాల్గొన్నారు. సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫెమా ఉల్లంఘన కేసులో 10,65,00,000 జరిమానా చెల్లించాలన్న ఈడీ నిర్ణయాన్ని సవాల్ చేశారు లలిత్ మోదీ. ఆ డబ్బును బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ముంచెత్తిన వరదల తాటికి మండి కులు జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ మండిలోని బియాస్ నదిలో వరద కొనసాగుతోంది. అటు రెడ్ అలర్ట్ జారీలో మండిలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అండమాన్ నికోబార్లోని సముద్రంలో 3 సార్లు భూకంపం సంభవించింది. 2 గంటల వ్యవధిలో 3 సార్లు భూకంపం వణికించింది. స్మోకింగ్ ను తాను ఏమాత్రం ప్రోత్సహించనన్నారు హీరోయిన్ రష్మిక. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా ఇష్టపడనని, ఎవరైనా ఖచ్చితంగా నటించమని ఒత్తిడి తెస్తే ఆ సినిమాను కూడా వదులుకోవడానికి వెనకాడనని తెలిపారు రష్మిక.